జయంతి మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే వీళ్ళందరూ కూడా జాతి రత్నాలు లాంటి వ్యక్తులు. వాళ్ళ చేసినటువంటి త్యాగ ఫలాలు ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. ఈరోజు రాజ్యాంగ ఫలాలు అయితేనేమి, ఏది రిజర్వేషన్లు అయితేనేమి, ఏదైనా సరే మనందరి కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆ రోజుల్లో తీవ్రంగా కృషి చేసి వాళ్ళ జీవితాలనే మనందరి కోసం త్యాగం చేసిన మహానుభావులు వీళ్ళందరూ కూడా. జగజీవన్ రామ్, జ్యోతిరావు ఫులే, అంబేద్కర్ గారు, ఇలా మహాత్మా గాంధీ, వీళ్ళందరూ కూడా వీళ్ళెందుకు మనం స్మరించుకుంటున్నామంటే భావితరాలకు తెలవాలి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరి కోసం. అయినా బాబు జగజీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రంలో అతి పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి ఉన్నతమైన చదువులు చదివి ఆ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా బీహార్ రాష్ట్రం నుండి గెలిచి కేంద్ర మంత్రి పదవులతో పాటు, ఉప ప్రధానితో పాటు వర్గాల దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం తీవ్ర స్థాయిలో కృషి చేసి మనందరికీ ఈరోజు రాజ్యాంగ ఫలాలు అందించినారంటే వాళ్ళు స్మరించుకుంటూ రాబోయే తరాలు కూడా వాళ్ళు చేసిన త్యాగ ఫలాలను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన తరుణం ఇది. మరి అటువంటి మహానుభావుల అడుగుజాడల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ కాల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని అయితేనేమి, ఇలాంటి జ్యోతిరావు ఫులే, మన బాబు జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ అన్ని వర్గాలకు సమాంతర న్యాయం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా శాయశక్తుల ఆ మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన తరుణమని మీ అందరూ గుర్తు చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇక ఇంకొక 40 రోజుల్లో ఉంది, మనకు 40 రోజులే ఉంది ఎలక్షన్స్. పేదలకు మంచి చేయాలన్నా రాక్షసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక మీరందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మనలో ఏదైనా విభేదాలున్నా పక్కన పెట్టి 2024లో ఎమ్మెల్యే సాంబశివరావు రెడ్డి గారిని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మీ అందరూ తెలియజేస్తూ ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. నాకు వైఎస్ఆర్సీపీ ఆదరణ పట్టణ అధ్యక్షులు ఇద్దరితో ఈ సమావేశం ముగిస్తున్నాం. జోహార్ బాబు జగజీవన్ రామ్. ఈ దినం నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పట్టణ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి దేవా గారి యొక్క ఆధ్వర్యంలో కీర్తిశేషులు గౌరవనీయులు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జై పురస్కరించుకొని ఈ దినం ఇక్కడ అందరికీ మనం సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడినటువంటి పెద్దలు గోవిందన్న గారు, అదేవిధంగా మిత్రులు గంగాధర్ గారు వారు చెప్పినటువంటి విషయాలతో పాటు కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాం. ఆయన భారతదేశం యొక్క సంస్కరణవాది, అదేవిధంగా సమతావాది. మీరు గుర్తుంటుంది, హైదరాబాద్లో పెద్ద విగ్రహాన్ని పెట్టారు ప్రపంచంలోకి వెళ్ళా, ఆయన రామాంజనాచార్య. అటువంటి కోవకు చెందినటువంటి మహా సమతావాది బాబు జగజీవన్ రామ్.